కర్నూలులో రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. కర్నూలులోని కల్లూరులో ఉన్న అవధూత రామిరెడ్డి ఆశ్రమంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి వేరువేరుగా పాల్గొని రామిరెడ్డి తాతను దర్శించుకున్నారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామిరెడ్డి తాత ఆశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ శబరి పేర్కొన్నారు. అనంతరం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడారు. बाबा इनके रा बाबू इनके रा ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधूतमस्तु मा विद्विषावहै। शांति। अवधूत रामदेव महाराज के सामने तो दिगंबर दिगंबर श्रीपाद वल्लभ दिगंबर श्री रामिरेड्डी ताता दिगंबर कल्लूरुलोनि श्री 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 అవధూత రామిరెడ్డి తాత 32వ ఆరాధన మహోత్సవం ఈరోజు కల్లూరు గ్రామంలో వైభవంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం పంచామృత అభిషేకము, అర్చన, మహాహారతి 10 గంటలకు శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి శోభయాత్ర కల్లూరు పురవీధులకుండా బయలుదేరినది. మధ్యాహ్న హారతి అనంతరము 12 గంటలకు ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ దాదాపుగా 40,000 మంది భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ అన్నప్రసాద విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరము భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తాతగారి ప్రసాదంగా భావించి ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వారికి ఆరోగ్యాలు, కష్ట సంపద సిద్ధిస్తాయనే నమ్మకంతో వారు అండి. మాది అన్నమయ్య జిల్లా రైల్వే కోడ్ నియోజకవర్గం. నేను ఏంటంటే ఇక్కడ ఉద్యోగరీత్యా 2016లో ఇక్కడికి వచ్చినాను. అప్పటి నుంచి తాతకు పూర్తిగా డివోటీ అయిపోయినాను. ఏంటంటే తాతగారు మళ్ళా తర్వాత ప్రమోషన్ వస్తే కూడా పక్క రూమ్కే ప్రమోషన్ అంటే లెక్కేసుకోండి. నా పరిస్థితి స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఉంటాయి. అటువంటిది ఇదంతా కూడా తాతగారు నన్ను ఆయన దగ్గర ఉండించుకోవడానికి ఇవన్నీ చేసినారు. తర్వాత ఇక్కడ ఒక 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత మళ్ళీ నంద్యాల పోయినా, మళ్ళీ ఇప్పుడు అనంతపురం పోయినా. కానీ ఎప్పుడు ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాతగారి మధ్యలో కూడా దర్శించుకుంటూ ఉంటాను సమాధిని. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే కనుమ పండుగ రోజు తాతగారి ఇది రోజు కంపల్సరీగా వస్తాము. ఇక్కడ చేసి మాకేంటంటే కుటుంబానికి అడిగినది ఏదైతే మాకు మంచిది అనుకుంటారో అవన్నీ కూడా మా అప్రయత్నంగానే జరిగిపోతున్నాయి. ఇవన్నీ తాతగారి కృప తప్ప మాకు వేరే ఇది లేదు. అందుకే ఏంటంటే మా తాతకు పూర్తిగా శరణాగతులు అయిపోయినాం. వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మా మిస్సెస్ ఎప్పుడు ఆమె చిన్నప్పుడు ఏదో చదువుతూ ఉన్నప్పుడు తాతగారు ప్రత్యక్షంగా దర్శనం చేస్తుందంట. అప్పుడు వాళ్ళు ఇక్కడ కాబట్టి తాతగారు అదేదో తన పుస్తకంలో రాసినట్టు పిచ్చు కాళ్ళకు దారం కట్టి లాక్కున్నట్టు తాతగారు మమ్మల్ని లాక్కున్నారు. ఇంక మా జీవితాంతం కూడా తాతగారికి ఇదే రోజున వచ్చి తాతగారికి ప్రసాదం చేసి ఆయన కృపకు పాత్రలు అవుతామని చెప్పి పాత్రలు చేయగలరని తాతగారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. వెంకటకృష్ణారెడ్డి. పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను కడపలో ఉంటాను. ప్రతి సంవత్సరము కనుమ పండుగ రోజు తాతను దర్శనం చేసుకుంటాము. ప్రతి సంవత్సరం మేము అనుకున్న కోరికలు అన్ని తీరుస్తున్నాడు తాత. ఎంత కష్టాల్లో ఉన్నా, పీకల లోతులో ఉన్న వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చి ఆయన నమ్ముకున్న వాళ్ళకు మేలు చేసే తత్వం తాతది. తాత మామ భగవత్ స్వరూపుడు. నా పేరు రాజేష్ కుమార్ రెడ్డి. నేను ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్నా కడప.